10 నిమిషాల్లో సూపర్ టేస్టీ ఎగ్ పులావ్ రెడీ. చూద్దామా? హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన సహనా రుచులు. సో ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఎగ్ పులావ్ ఇన్ ప్రెషర్ కుక్కర్. సో ఒక కుక్కర్ అయితే తీసుకొని దానిలో 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేడి చేసుకోవాలి. సో ఆయిల్ మంచిగా హీట్ అవ్వాలి. సో దాని తర్వాత గీ వేసుకోవాలి. గీ కూడా వచ్చేసి ఒక 3 టేబుల్ స్పూన్స్ లేదా 4 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. అది కూడా మంచిగా హీట్ అవ్వాలి. సో ఈ పులావ్ బ్యాచిలర్స్కి చాలా సింపుల్ అండ్ ఈజీ అనమాట. ఒక్కసారి ట్రై చేయండి, మస్ట్ అండ్ షుడ్ మీకు బాగా నచ్చేస్తుంది. తర్వాత బిర్యానీ సామాన్లు మొత్తం వేసుకోవాలి. చెక్క, జాపత్రి, లవంగాలు, తర్వాత బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకొని దాని తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఇక్కడ 6 లేదా 5 వేసుకోవచ్చు. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ సైజు తీసుకొని నేను స్ట్రైట్గా కట్ చేసి వేసుకుంటున్నాను. చిన్న ఉల్లిపాయ అయితే 2 తీసుకోండి. ఇవి కొంచెం బ్రౌనిష్ షేడ్ వచ్చేదాకా కలుపుకోవాలి. సో ఈ ఎగ్ పులావ్ అనేది ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళైనా సరే, ఇంట్లో ఏమీ లేనప్పుడైనా సరే. ఇంకొక ప్యాన్ తీసుకొని కారం, పసుపు వేసుకొని ఉడకపెట్టిన ఎగ్స్కి ఘాట్లు పెట్టుకొని దానిలో జస్ట్ టాస్ చేయండి, కలపొద్దు. కలిపితే గుడ్లు విడిపోతాయి. చూడండి, వెంటనే టాస్ చేస్తే వెంటనే దానికి మొత్తం మంచిగా అబ్జర్వ్ అయిపోయింది. తర్వాత ఆ గుడ్లు తీసుకొచ్చి దీనిలో వేయాలన్నమాట. సో కొంచెంసేపు పక్కన పెట్టుకోండి. ఈ లోపల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. దాని తర్వాత ఒక పెద్ద టమాటా తీసుకొని స్ట్రైట్గా కట్ చేసి వేసుకుంటున్నాను. మీరు కూడా పెద్ద టమాటా అయితే ఒకటి తీసుకోండి, చిన్నవి అయితే 2 తీసుకోండి. తర్వాత కొత్తిమీర ఉంటే పుదీనా కూడా వేసుకొని మంచిగా కలుపుకోండి. ఆ తర్వాత గరం మసాలా పౌడర్ వేసుకోండి. ఇంట్లోనే చేసి వేసుకోండి, ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇఫ్ లేకపోతే బయట నుంచి తెచ్చుకోండి. 1 టేబుల్ స్పూన్ అయితే వేసుకుంటున్నాను గరం మసాలా. దాని తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఎగ్స్ వేసుకుంటున్నాను. ఇందాక మనం టాస్ చేసాం కదా, ఆ ఎగ్స్ నేను ఇక్కడ 3 ఎగ్స్ తీసుకుంటున్నాను. ఫస్ట్ ఒకసారి బాయిల్ చేసేసుకొని వాటికి ఘాట్లు పెట్టి వేసుకోవడమే. ఆ తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ అయితే వేసుకుంటున్నాను. సో ఇక్కడ రైస్ వేసుకున్న తర్వాత నేను టేస్ట్కి తగినంత ఉప్పు అయితే వేసుకుంటున్నాను. మీ టేస్ట్కి తగినంత ఉప్పు మీరు వేసుకోండి. ఆ తర్వాత వాటర్ అయితే వేస్తున్నాను. నేను 1 గ్లాస్ రైస్ తీసుకుంటే 2 గ్లాసెస్ వాటర్ వేస్తాను. ఎందుకంటే ఇది మామూలు రైసే, బిర్యానీ రైస్ కాదు. లాస్ట్లో జాజికాయ దంచి వేసుకున్నాను ఆ పౌడరు. అంతే. విజిల్ పెట్టేస్తే 3 విజిల్స్ వస్తే అంతే, మన సింపుల్ ఎగ్ పులావ్ రెడీ అయిపోతుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఎలా ఉందో టేస్ట్ కమెంట్ సెక్షన్లో అయితే చెప్పేయండి. దీంతో పేరప్గా థమ్స్ అప్ సూపర్ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్.